Guys, let's get directly into the review of Dandora, starring mana Shivaji, Bindu Madhavi, Navdeep and Nandu. ఇది ఒక రూరల్ బ్యాక్డ్రాప్ లో సెట్ అయిన సినిమా. ఒక విలేజ్ లో జరుగుతున్న క్యాస్ట్ పాలిటిక్స్, ఎస్పెషలీ చిన్న చిన్న విషయాలైనా సరే ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి మనుషుల పైన. వాళ్ళు డీల్ చేసే విధానం క్యాస్ట్ బేస్ పెట్టుకొని, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అండ్ సిచ్యుయేషన్స్, ఇవన్నీ డీల్ చేసే విధానం ఎలా ఉంటది అనేది సినిమా స్టోరీ. ట్రైలర్ లో మనం చూసే ఉంటాం ఏ పాయింట్ మీద అయితే క్యాస్ట్ పాలిటిక్స్ జరుగుతాయో ఆ పాయింట్ కూడా ట్రైలర్ లో రివీల్ చేశారు మనకు. గైస్, ఎస్పెషల్లీ మనకు ఇంటర్వెల్ వరకు రైట్ అట్ ద స్టార్ట్ మంచిగా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసుకొని విలేజ్ లో జరుగుతున్న క్యాస్ట్ పాలిటిక్స్ ఇవన్నీ చూపించుకుంటూ ఒక పాట, పిల్ల పైన ఒక పాట వస్తుంది, అది మాత్రం టెరిఫిక్ అని చెప్పొచ్చు. ఆ పాట నుంచి, ఆ సీక్వెన్స్ నుంచి ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్, ఒక ఇమోషనల్ సీక్వెన్స్ ఉంటది, అది మాత్రం అవుట్ స్టాండింగ్. కంట తడి పెట్టిచ్చేస్తుంది ప్రతి ఒక్కరిని. ఎవరైతే ఫీల్ కాని వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా కంట తడి ఖచ్చితంగా పెట్టిచ్చేస్తుంది. అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు శివాజీ. అండ్ టెరిఫిక్ అంటే టెరిఫిక్, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ అంతా విలేజ్ వైబ్స్ చూపించుకుంటూ అట్ ద సేమ్ టైం ఆ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ అండ్ ఆ సాంగ్ కూడా అవుట్ స్టాండింగ్ అనేది ఒక స్మాల్ వర్డ్. ఫస్ట్ హాఫ్ అయితే టెరిఫిక్ గుండే. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ లో కంప్లీట్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, అది కూడా అవుట్ స్టాండింగ్. అసలు పర్ఫార్మెన్స్ అయితే చింపి చాట చేసేసాడు మన శివాజీ. ఎస్పెషలీ ఆ కోర్ట్ సీన్ అయితే క్లాప్ పడితే, విజిల్ పడితే, అక్కడ డైలాగ్స్ వస్తాయి అసలు నెక్స్ట్ లెవెల్. శివాజీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, శివాజీ డైలాగ్స్, శివాజీ ఆ క్యారెక్టర్, ఆ డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క సీన్ కానీ అవుట్ స్టాండింగ్ అండ్ క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అసలు సెకండ్ హాఫ్ కూడా సూపర్ టెరిఫిక్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ తేడా లేకుండా సూపర్, ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ఈ 2025 లో టెరిఫిక్ మూవీ అని చెప్పొచ్చు దండోరా. నేను నా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇది రాసి పెట్టుకోండి బ్లాక్ బస్టర్ అని, బొమ్మ బ్లాక్ బస్టర్ అని. అదే అయింది గైస్. అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టార్ కాస్ట్, మన బిందు మాధవి టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ అ లాంగ్ టైం. అండ్ నవదీప్ తన క్యారెక్టర్ కూడా సూపర్ చేశాడు. నందు కూడా టెరిఫిక్ చేశాడు. మిగతా ఆర్టిస్ట్ అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు విలేజ్ అట్మాస్ఫియర్ లో. అండ్ ఎస్పెషలీ ఆ విజువల్స్, విలేజ్ విజువల్స్ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీ కానీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఈ డైరెక్టర్ ఎవ్రీ డీటెయిలింగ్ ని పర్ఫెక్ట్ గా పగడబందిగా ప్లాన్ చేసుకొని, టైం తీసుకొని ప్రాపర్ గా అంత ప్యాకేజ్ కూడి తీసిన సినిమా ఇది దండోరా. 2025 ద బెస్ట్ ఫిలిం. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ శివాజీకి ఏ అవార్డు ఉన్నా ఆ అవార్డు ఇచ్చేయాల్సిందే. అలాంటి పర్ఫార్మెన్స్, క్లాప్ వర్తి పర్ఫార్మెన్స్. గైస్, ఒక సింగిల్ విషయం చెప్తున్నా, తప్పకుండా మీరు చూడాలని అనుకుంటే నియర్ బై థియేటర్స్ లో టికెట్స్ బుక్ చేసుకోండి. 99 రూపీస్ సింగిల్ స్క్రీన్ లో పెట్టారు, అండ్ మల్టీప్లెక్స్ లా యాజ్ యూజువల్ అనుకుంటాను. తప్పకుండా మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోండి. ఖచ్చితంగా డిసప్పాయింట్ గారు. ఒక ఇమోషన్స్ ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఇది ఒక టెరిఫిక్ అంటే టెరిఫిక్, ఒక సూపర్ స్టోరీతో కూడిన మూవీ. సో తప్పకుండా మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి, డిసప్పాయింట్ అస్సలు అవ్వరు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ రివ్యూ నచ్చితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం చూస్తున్న వాళ్ళు కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.